అందరికీ నమస్కారం అండి. మేషరాశి వారికి రేపటి నుండి పట్టబోయేటువంటి అదృష్టం ఎవరూ ఆపలేరు. ఈ రాశి జాతకులకు రేపటి నుండి గ్రహాలన్నీ కూడా అనుకూలంగా ఉండటం వలన వీరు రేపటి నుండి అదృష్టాన్ని విపరీతంగా పొందబోతున్నారు. ఎప్పటినుంచో ఎవరైతే మిమ్మల్ని అవమానాలకు ఇబ్బందులకు గురి చేస్తున్నారో వారిపై మీరు విజయాన్ని సాధించగలుగుతారు. అయితే అసలు ఈ మేషరాశి వారికి రేపటి నుండి ఏ విధంగా ఉండబోతుంది, ఇక వీరి జీవితంలో ఎటువంటి మార్పులు అనేవి జరగబోతున్నాయి అనేటువంటి విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో పూర్తి వివరంగా తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెబుతున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఇక వివరాల్లోకి వస్తే మేషరాశి రాశి చక్రంలో మొదటి రాశి. ఈ రాశికి అధిపతి కుజుడు. ఇక ఈ రాశిలో పుట్టిన వారికి తెలివితేటలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ రాశివారు ధైర్య సాహసాలను ప్రేమిస్తూ నిరంతరం కొత్త విషయాలను నేర్చుకోవడానికి ఇష్టపడతారు. మేషరాశి వారు స్పష్ట వక్తలు, ఏది అనుకుంటే అది నేరుగా చెప్పేస్తారు. మనసులో దాచుకోవడం వారికి తెలియదు. మేషరాశివారు ప్రతి పనిని వేగంగా చేయాలనుకుంటారు. వారు సహజంగా నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. ఏ పరిస్థితిలోనైనా ముందుండి నడిపించగల సామర్థ్యం వారికి ఉంటుంది. ఈ నాయకత్వ లక్షణాలు రేపటి నుండి బాగా బయటపడతాయి. మీరు ఎక్కడ ఉన్నా, ఏ పనిలో ఉన్న మీరు అందరి దృష్టిని ఆకర్షిస్తూ అందరికీ మార్గదర్శకులుగా ఉండగలుగుతారు. ఆర్థిక వృత్తిపరమైన ఆలోచనలకు ఈ నెల చాలా అనుకూలంగా ఉంటుంది. మనసులో ఉన్న ఆలోచనలను నిర్దిష్టంగా పట్టుదలతో అమలు చేస్తే తప్పకుండా విజయం సాధిస్తారు. మేషరాశి వారికి రేపటి నుండి పట్టబోయేటువంటి అదృష్టం ఎవరూ ఆపలేరు. ఈ రాశి జాతకులకు గ్రహాలన్ నీ కూడా అనుకూలంగా ఉండటం వలన వీరు ఈ నెలలో అదృష్టాన్ని విపరీతంగా పొందబోతున్నారు. కుజుడి ప్రభావంతో మేషరాశివారికి ధైర్యం పెరిగివారు తమ లక్ష్యాల దిశగా బలంగా నడుస్తారు. మేషరాశివారు స్వభావంతో సాహసవంతులు, నిరంతరం ముందుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ స్వభావం వారిని జీవితంలో అనేక సవాళ్లను ఎదుర్కొని విజయాన్ని సాధించడానికి సహాయపడుతుంది. గతంలో మిమ్మల్ని ఎవరైతే అవమానాలకు ఇబ్బందులకు గురి చేస్తున్నారో వారిపై మీరు విజయాన్ని సాధించగలుగుతారు. మేషరాశివారు ఏది చేసినా ఒక గమ్యంతో, దృఢ నిశ్చయంతో చేస్తారు. వారికి ఎదురైన ఏ అవరోధాన్ని అయినా అధిగమించే శక్తి సామర్థ్యముంటాయి. గతంలో మీరు ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నా మీ పట్టుదల మిమ్మల్ని ముందుకు నడిపించింది. అయితే రేపటి నుండి ఈ స్వభావం మీకు మరింత మేలు చేస్తుంది. ఎందుకంటే గ్రహాల అనుకూలత మీ ప్రయత్నం రెట్టింపు చేస్తుంది. అయితే మీరు సమాజంలో ఉన్నత స్థానాలు, గౌరవ స్థానాలలో ఉన్నవారి వల్ల అన్యాయానికి గురి అవుతారు. అలాగే ఇతరుల పక్షపాత బుద్ధికి ఈ రాశివారు తీవ్రంగా నష్టపోతారు. అయితే ఇదంతా కూడా నిన్నటి వరకు మాత్రమే పరిమితం అని చెప్పాలి. ఎందుకంటే రేపటి నుంచి ఈ రాశివారికి అన్నీ కూడా మంచి రోజులు రాబోతున్నాయి. ఇక రేపటి నుండి గ్రహాలు బాగా అనుకూలవంతంగా ఉండటం వలన ఈ మేషరాశివారు చేస్తున్న అన్ని పనులలో విజయాలను సాధిస్తారు. మీ యొక్క జీవితం ఎలా అయితే ఉండాలి అని మీరు కోరుకుంటున్నారో అదే విధంగా మీ జీవితం అనేది పూర్తిగా మారబోతోంది. ఇక మీరు పట్టిందల్లా బంగారంలా మారబోతోంది. అదేవిధంగా గతంలో మిమ్మల్ని అవమానించి బాధలకు గురి చేశారు అంటే నలుగురిలో మిమ్మల్ని చిన్నచూపు చూడటం, ప్రతి ఒక్క విషయంలో మిమ్మల్ని బాధ పెట్టే విధంగా దురుసుగా మాట్లాడటం, ఇలాంటివి అన్నీ కూడా ఇదివరకు ఎవరైతే చేశారో ఇప్పుడు వారి తప్పులను తెలుసుకుంటారు. ఇక రేపటి నుండి మేషరాశి వారికి ఆర్థిక పరిస్థితి విషయంలో చూస్తే చాలా అనుకూలంగా ఉంటుంది. గతంలో మీ ఖర్చులు ఎక్కువగా ఉండి మీరు సంపాదించే డబ్బు వెంటనే ఖర్చు అయిపోయేది. కానీ రేపటి నుండి ఖర్చులు తగ్గా ఆదాయం పెరుగుతుంది. మిగులు డబ్బు పొదుపు చేసుకునే అవకాశం లభిస్తుంది. స్థిరాస్తి కొనుగోలు లేదా పెట్టుబడులకు కూడా ఇది మంచి సమయం. మేషరాశివారు ధైర్య సాహసాలతో కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఇష్టపడతారు. రేపటి నుండి మీరు కొత్త వ్యాపారం ప్రారంభించాలని అనుకుంటే అందుకు గ్రహాల మద్దతు మీకు దొరుకుతుంది. పెట్టుబడులు పెట్టిన చోట మంచి లాభాలు వస్తాయి. ఆర్థిక నిర్ణయాలు మీకు మేలు చేస్తాయి. ఉద్యోగం చేస్తున్నవారు కూడా ప్రమోషన్లు, జీతం పెరుగుదల వంటి శుభవార్తలు వినగలుగుతారు. గతంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నవారు ఇక రేపటి నుండి వాటి నుండి బయటపడి స్థిరమైన ఆర్థిక స్థితిని సాధించడం చూస్తారు. మీరు చాలా కాలంగా కొనాలనుకున్న వస్తువులు కొనుగోలు చేయగలుగుతారు. వ్యక్తిగత జీవితంలో కూడా మేషరాశి వారికి అద్భుతమైన మార్పులను తీసుకువస్తుంది. గతంలో మిమ్మల్ని అర్థం చేసుకోలేక మిమ్మల్ని విమర్శించిన వారికి ఇప్పుడు మీ విలువ తెలుస్తుంది. మీతో గొడవ పడిన బంధువులు, స్నేహితులు తిరిగి మీతో సంబంధాలు కుదుర్చుకోవాలని కోరుకుంటారు. మీరు నిజాయితీగా మాట్లాడే స్వభావం, భావం, పట్టుదల మీ సమస్యలను అధిగమించే తీరు చూసి వారు ప్రభావితులు అవుతారు. ఎన్నో ఏళ్లుగా వివాహం కాకుండా ఇబ్బంది పడుతున్న మేషరాశివారికి ఈ నెలలో వివాహం సంబంధమైన శుభవార్తలు వినే అవకాశముంది. వివాహితులైన మేషరాశివారికి కుటుంబంలో సంతోషం, ఆనందం నెలకొంటుంది. సంతానం కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్తలు వినే అవకాశముంది. మీ వ్యక్తిత్వం, సానుకూల దృక్పథం, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం వల్ల ఇతరులు మిమ్మల్ని గౌరవిస్తారు. మీ చుట్టూ ఉన్నవారు మీ నాయకత్వాన్ని గుర్తిస్తారు. కుటుంబంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. వెనకబడి ఉన్నవారికి మీరు సహాయం చేసి
వారికి మార్గదర్శకులుగా మారి సమాజంలో మీ స్థానాన్ని మరింత పెంచుకుంటారు. మేషరాశివారి ఆరోగ్య విషయాల గురించి మాట్లాడుకుంటే రేపటి నుండి మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది. మేషరాశివారు స్వభావరీత్యా చురుకుగా ఉంటారు. వ్యాయామం చేయడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వంటివి వారు ఇష్టపడతారు. అయితే కోపం, ఆవేశం అనేవి మేషరాశివారి బలహీనతలు. మార్చి నెలలో ఈ విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కోపాన్ని అదుపులో ఉంచుకుని శాంతంగా ఉంటే ఆరోగ్యపరంగా ఎలాంటి సమస్యలు ఎదుర్కోకుండా ఉంటారు. తలనొప్పులు, రక్తపోటు వంటి చిన్న చిన్న సమస్యలు ఉన్నవారు కూడా మెరుగైన ఆరోగ్యం వైపు అడుగులు వేస్తారు. ఆహార నియమాలను పాటిస్తే మీ శరీరానికి మరింత శక్తి లభిస్తుంది. రేపటి నుండి మీ శక్తి స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల మీరు ఎక్కువ పనులను సమర్థవంతంగా చేయగలుగుతారు. మీ శరీరంలో శక్తి నిండి ఉంటుంది. మానసిక ఒత్తిడి తగ్గుతుంది. మీరు సంతోషంగా, ఆరోగ్యంగా ఈ నెలను గడుపుతారు. ఇక రేపటి నుండి మేషరాశివారు వృత్తిపరంగా గొప్ప విజయాలను సాధిస్తారు. మీరు చేస్తున్న ప్రతి పనిలో విజయం సాధిస్తారు. ఉద్యోగం చేస్తున్నవారు వారిపై అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు. కొత్త బాధ్యతలు లభిస్తాయి. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. వ్యాపారులు తమ వ్యాపారాన్ని విస్తరించుకునే అవకాశం లభిస్తుంది. కొత్త పెట్టుబడులు, భాగస్వాములు మీ వ్యాపారానికి మేలు చేస్తారు. విద్యార్థులు తమ చదువులో రాణిస్తారు. పరీక్షలలో మంచి ఫలితాలు సాధిస్తారు. గతంలో విజయం సాధించలేకపోయిన చోట ఇప్పుడు విజయం సాధిస్తారు. మీ ప్రతిభ, సామర్థ్యం అందరికీ తెలుస్తాయి. ఇంతకాలం అవకాశం రాలేదని బాధపడుతున్న మేషరాశివారికి ఇప్పుడు అనుకోని అవకాశాలు వస్తాయి. మీరు తెలివిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే మీరు చేసే ప్రతి పనిలో విజయం ఇదే అవుతుంది. మేషరాశివారు మార్చి నెలలో కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడానికి ఇది మంచి సమయం. గతంలో నేర్చుకోవాలనుకున్న విషయాలను ఇప్పుడు నేర్చుకోవడానికి ప్రయత్నించండి. మీ జ్ఞానాన్ని, అవగాహనను పెంచుకోండి. కొత్త భాష, కొత్త టెక్నాలజీలు, కొత్త నైపుణ్యాలు వీటిని నేర్చుకోవడం వల్ల మీరు మరింత ముందుకు వెళ్లగలుగుతారు. మేషరాశివారికి ఉన్న సాహసం, తెలివితేటలు ఇప్పుడు మీకు మరింత ఉపయోగపడతాయి. అలాగే ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనడం, మంచి గ్రంథాలు చదవడం, మంచి వ్యక్తులతో సాంగత్యం చేయడం వల్ల మీరు మానసికంగా మరింత బలపడతారు. ఆధ్యాత్మిక జ్ఞానం మీకు మానసిక ప్రశాంతతను ఇస్తుంది. ఇవన్నీ కూడా రేపటి నుండి మీరు సాధించగలుగుతారు. మీలో ఉన్న తెలివితేటలు, సామర్థ్యం, పట్టుదల మిమ్మల్ని ఉన్నత శిఖరాలకు తీసుకువెళతాయి. మీరు చేసే ప్రతి పనిలో మిమ్మల్ని మీరు నిరూపించుకుంటారు. ఈ మేషరాశి వారికి రేపటి నుండి సమాజంలో గుర్తింపు, మర్యాద పెరుగుతాయి. గతంలో మిమ్మల్ని తక్కువగా చూసిన వారు, మీ సామర్థ్యాన్ని అంచనా వేయలేకపోయిన వారు ఇప్పుడు మీ ముందు నిలబడలేరు. మీ పట్టుదల, కష్టపడే తత్వం, సమస్యలను ఎదుర్కొనే తీరు వీరిని ఆశ్చర్యపరుస్తాయి. మీరు చేసే సామాజిక కార్యక్రమాలు, ఇతరులకు సహాయం చేయడం, నిరుపేదలకు చేతనివ్వడం వంటివి వల్ల మీకు మంచి పేరు వస్తుంది. మీరు ఆశించిన దానికంటే మీ జీవితం ఎక్కువగా మెరుగుపడుతుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా మీరు ఆనందంగా, సంతోషంగా ఉంటారు. మీరు కుటుంబ సభ్యులతో కలిసి మంచి సమయాన్ని గడుపుతారు. మీరు చేసే ప్రతి పని ఫలవంతం అవుతుంది. మీరు ఎంతో కాలంగా వేచి చూస్తున్న సంతోషకరమైన క్షణాలు ఇప్పుడు మీ ముందు నిలుస్తాయి. రేపటి నుండి మేషరాశివారికి జీవితంలో గొప్ప మార్పులు జరుగుతాయి. ఈ మార్చి నెలలో మేషరాశివారికి ప్రతికూలతలు ఉంటే అవి క్షణికమైనవి మాత్రమే. మీ పట్టుదల, విశ్వాసం, స్పష్టమైన లక్ష్యాలు మిమ్మల్ని విజయం వైపు నడిపిస్తాయి. మీరు మీ లక్ష్యాల వైపు నిరంతరం పయనిస్తూ సవాళ్లను అధిగమించి ముందుకు వెళతారు. కుజగ్రహం ప్రభావం మీకు ఎంతో బలాన్ని, శక్తిని ఇస్తుంది. మీరు చేసే ప్రతి పని విజయవంతం అవుతుంది. దీనితో పాటు మీ ఆత్మవిశ్వాసం మరింత పెరుగుతుంది. ఇతరులతో మాట్లాడేటప్పుడు మీరు ఎప్పటిలాగే స్పష్టంగా మాట్లాడండి, కానీ అక్కడక్కడ మృదుత్వాన్ని చూపిస్తే మీరు అందరితో మంచి సంబంధాలు కలిగి ఉంటారు. ఇంట్లో పెద్దవారి అనుభవం, సలహాలు మీకు ఎంతో సహాయపడతాయి. అందరి దీవెనలు, ఆశీర్వాదాలు మీకు తోడుగా ఉంటాయి. ఇక రేపటి నుండి మేషరాశివారికి అదృష్టం ఎప్పుడూ లేని విధంగా తోడుగా ఉంటుంది. ఇక మేషరాశివారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఓం నమఃశివాయ అని కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు. థాంక్యూ ఫ్రెండ్స్. థాంక్యూ ఫర్ వాచింగ్.